అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సై మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలండి. ఈ వింటర్‌లో స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది చాలామందికి. ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా. మీరు ఒక్కసారి చార్కోల్ షీట్ మాస్క్ యూజ్ చేసి చూడండి. చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉంటుంది. చాలా బాగా కూడా ఉంటుంది. తొందరగా డ్రై కాకుండా చేస్తుందండి ఇది. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఆన్లైన్‌లోనూ దొరుకుతుంది, ఆఫ్‌లైన్‌లోనూ దొరుకుతుంది. డీమార్ట్స్‌లో కూడా దొరుకుతుందండి. నార్మల్ ఫ్రూట్ ఫేషియల్ మాస్క్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది అప్పటికప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇది మాత్రం కొంచెం లాంగ్ టైం పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇది నా స్మాల్ అడ్వైజర్. ఓకే, నెక్స్ట్ ఈరోజు నా దగ్గర ఉండే శారీ కలెక్షన్స్, బెనారస్ శారీస్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి కలెక్షన్ దగ్గర కూడా ఉంటే మీరు వీడియో కామెంట్ చేయండి వీడియోలో. ఓకేనా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా న్యూ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ శారీ వచ్చి బెనారస్ శారీ అండి, అండ్ అలాగే నెట్టెడ్ టైప్ బెనారస్ శారీ అండి. ఇది నేను మీకు మొత్తం రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి, ఎల్లో అండ్ రెడ్ బోర్డర్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. దీనికి కుచ్చులు కూడా చూడండి ఎంత నీట్గా ప్రాపగేషన్ చేసేసాను నేను. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, దీంట్లోకి బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ అండి. దీనికి మగ్గం వర్క్ యూజ్ చేశానండి నేను. యాక్చువల్గా దీంట్లో బ్లౌజ్ నెట్టెడ్ క్లాత్ వచ్చింది. నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దీనికి ఇలా వేసాను. చూడండి, శారీ మాత్రం 1700, బట్ బ్లౌజ్ మాత్రం 3500 వచ్చిందండి కాస్ట్ నాకు. మగ్గం వర్క్లో బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది రెడ్ కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ బీడ్స్ వేయించాను. బోట్ నెక్ అండి ఇది. చూడండి, చాలా బాగుంది కదా. ఎంతమందికి శారీ అండ్ బ్లౌజ్ డిజైన్ నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది సిల్వర్ అండ్ బ్లూ కలర్ అండి. ఇది నా పట్టు శారీ. చూడండి, స్మూత్గా ఉంటుంది, బట్ కొద్దిగా వెయిట్ వస్తుంది. నో ప్రాబ్లం, కట్టుకుంటే మనకు నచ్చినది ఉంటే ఏదైనా మనకు ఓకే కదా. చూడండి, చాలా బాగుంది కదా. దీని కుచ్చులు చూడండి, సిల్వర్ అండ్ బ్లూ కలర్. చూడండి, చాలా అందంగా ఉంది కదా. బట్ దీని బ్లౌజ్ కూడా నేను మగ్గం వర్కే యూజ్ చేశానండి. చూడండి, చాలా బాగుంది కదా. లైన్ స్ట్రిప్స్ యూజ్ చేశాను నేను. చూడండి, ఈజ్ ఇట్ బ్యూటిఫుల్. చూడండి, ఇది నాకు 1700 వచ్చిందండి కాస్ట్. చాలా అందంగా ఉంది కదా. మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మనం మాట్లాడుకుంటూ పోతే వీడియోలో ల్యాగ్ ఎక్కువ అవుతుంది కదండి. మనం కలెక్షన్ ఎప్పుడు చూసేది చెప్పండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ న్యూ కలెక్షన్ ఆఫ్ శారీస్ అండి. మీ దగ్గర కూడా ఇలాంటి కలెక్షనే ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి ప్లీజ్. ఓకే, చూడండి, ఇది ప్యూర్ బెనారస్ శారీ, వెయిట్లెస్ శారీ అందులో అండి. చూడండి, పర్పుల్ బార్డర్ అండ్ బ్లూ కలర్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ చూడండి, ఫుల్ మగ్గం వర్క్ అండ్ హెవీ మగ్గం వర్క్ వేయించాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. చూడండి, హ్యాండ్స్ ఫుల్ గ్రాండ్ లుక్. నాకు ఈ బ్లౌజ్ వచ్చి 2700 కాస్ట్ వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్కి. నేను ఎక్కువగా యాంటిక్ పూసలే యూజ్ చేస్తాను, ఎందుకంటే బ్లాక్ కాకుండా ఉంటాయి కాబట్టి. వాటర్లో పడినా కూడా బ్లాక్ కాకుండా ఉంటాయి. మీరు కూడా అవే యూజ్ చేయండి. గోల్డ్ కలర్ పూసలు యూజ్ చేయకండి. థ్రెడ్, జర్దోరి, అలాగే ఈ యాంటిక్ పూసలు యూజ్ చేయండి. ఓకే, శారీ చాలా బాగుంది కదా, అండ్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది కదా. మన నెక్స్ట్ శారీ వచ్చి కంచి పట్టు శారీ అండి. ప్యూర్ కంచి పట్టు శారీ, బట్ దీని కాస్ట్ వచ్చి నాకు 22,000 పడింది. ఏముంది ఇందులో అంటే కంచి పట్టు శారీ అండి ఇది. చూడండి, గ్రీన్ కలర్ బార్డర్ అండ్ కుచ్చులు చూసారా, ఇలా చూపిస్తాను మీకు. చూడండి, కుచ్చులు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. దీంట్లోకి నేను దీనికి కూడా మగ్గం వర్క్ యూజ్ చేశాను. మీలో ఎంతమందికి మగ్గం వర్క్ అంటే ఇష్టం అండి? ప్రతి శారీకి ఇది ఒక న్యూ లుక్ బ్లౌజ్గా అయిపోతుంది. చూడండి, ఎంత హైలైట్గా ఉందో. హ్యాండ్స్ కూడా చూపిస్తాను సపరేట్గా. చూడండి, ఈ శారీ గ్రాండ్ లుక్. ఏ శారీకైనా గ్రాండ్ లుక్ రావాలంటే బ్లౌజ్తోనే. అవునంటారా కాదంటారా కదా. చూడండి ఎంత బాగుందో.
ఈ శారీకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ యూజ్ చేశాను. మీకు నా శారీస్, బ్లౌజెస్, బ్లౌజ్ వర్క్, మగ్గం వర్క్ అన్నీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని న్యూ కలెక్షన్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.